హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీ, రొట్టెలే కాకుండా దోశలతో తినొచ్చు, అలాగే రైస్తో కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీని అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా విసుగు అనిపించినప్పుడు, అలసిపోయినప్పుడు కూడా చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 10 కోడిగుడ్లు తీసుకొని ఉడికించి పెట్టుకున్నానండి. ఈ గుడ్లను కూడా మనము 8 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ టైం అవసరం లేదు. మనం ఎక్కువసేపు ఉడికించినట్లయితే లోపల ఉండే పప్పు ఎల్లో కలర్లో కాకుండా గ్రే కలర్లోకి మారుతుంది. ఈ కోడిగుడ్లలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయండి. దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. పిల్లలకి, పెద్దలకి అందరికి కూడా చాలా మంచిదండి. అందరూ కూడా వీటిని వాడుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక 4 టీ స్పూన్ల నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు కూడా కట్టర్లో వేసి చాప్ చేసుకున్నానండి. ఈ చాపింగ్ కట్టర్ చాలా యూజ్ అవుతుందండి. మనకు పని కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయండి. ఇవి బాగా కలిపేసుకొని ఇలా మధ్యలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయల్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక నిమిషం మగ్గనివ్వాలి. కోడిగుడ్లని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ టమోటోల్ని కూడా చాపింగ్ కట్టర్లో వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్టర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో అందరికీ కూడా ఇది త్వరగా కట్ చేసుకోవచ్చు. మనం ఆనియన్స్ కానీ, టమోటోలు కానీ. ఇప్పుడు మన ఆనియన్స్ వేగిపోయాయి. టమోటో ముక్కలు వేసుకొని వీటిని 1 నిమిషం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమోటోల్ని గరిటెతో మెత్తగా మెదిపేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలండి. ఈ మసాలాలన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి 1 నిమిషం మగ్గనిద్దాము. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి ఒక చిన్న టీ స్పూన్ వేస్తున్నానండి. ఇది ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు కట్ చేసిన బాయిల్డ్ ఎగ్ ముక్కలు వేసుకోవాలి. అంతే అండి. ఇలా అంతా కలిపేసుకొని మరొక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి. మీకు లిక్విడ్గా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అండి. లేదంటే కొబ్బరి పేస్ట్ కానీ, జీడిపప్పు పేస్ట్ కానీ నీళ్ళు వేసి గ్రేవీగా చేసుకోవచ్చు. మేమైతే ఇలాగే చేసుకున్నాము. కర్రీ చాలా టేస్టీగా ఉందండి. తప్పక ట్రై చేయండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.